హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు యూఏపీఏ చట్టం పైన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ యూఏపీఏ యాక్ట్ అనే దాన్ని మనం 1967లో తీసుకొచ్చాం. ఈ యూఏపీఏ చట్టం కింద ఒక 7 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లకు గాను ఇది 2020కి సంబంధించినటువంటి కేసు. ఇందులో 7 ఇప్పుడు ప్రజెంట్ విచారణను ఎదుర్కొంటుండగా అందులో 5 బెయిల్ ఇవ్వడం జరిగింది, 2 బెయిల్ ఇవ్వలేదు. మరి 2 బెయిల్ రిజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ 2 ఉమర్ ఖలీద్ అండ్ షార్జిల్ ఇమామ్. మరి ఉమర్ ఖలీద్ అండ్ షార్జిల్ ఇమామ్ వీళ్ళకి బెయిల్ రిజెక్ట్ చేస్తూ సుప్రీంకోర్టు యూఏపీఏ యాక్ట్లో ఉన్నటువంటి అసలు టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటి, టెర్రరిజం అంటే ఏంటి అనే డెఫినేషన్ ఏదైతే ఉందో సెక్షన్ 15 ఆ డెఫినేషన్ని మరింతగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఓకే, దాంతోపాటు యూఏపీఏ యాక్ట్లో ఏ కండిషన్లో బెయిల్ ఇవ్వచ్చు, ఏ కండిషన్లో బెయిల్ ఇవ్వకూడదు అన్న దానిపైన కూడా ఫర్దర్గా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సరే, ఈ వీడియో హెడింగ్ వచ్చేసి సుప్రీంకోర్టు ఆన్ యూఏపీఏ అండ్ ఢిల్లీ రైట్స్ బెయిల్ ఆర్డర్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ సందర్భం ఏంటో మనం మాట్లాడుకున్న తర్వాత దెన్ సుప్రీంకోర్టు మెయిన్గా ఒక 3 అంశాలను పరిశీలించడం జరిగింది. ఆ 3 థింగ్స్ ఏంటి, ఓకే, కోర్టు ముందున్నటువంటి ఆ విషయాలు ఏంటి అనేది. దాని తర్వాత ఒక బెయిల్ ఇచ్చేటప్పుడు ఈ 5 మెంబర్స్కి బెయిల్ ఇచ్చేటప్పుడు ఎలాంటి కండిషన్తో బెయిల్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ 2 మెంబర్స్కి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు. అలానే ఈ యొక్క యాక్ట్ ప్రకారము సెక్షన్ 5లో టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఆల్రెడీ ఈ యొక్క యాక్ట్లో ఉంది. దాన్ని సుప్రీంకోర్టు మరింతగా దాన్ని బ్రాడ్నింగ్ చేసిందనమాట, అంటే మరింతగా దాన్ని విస్తరించింది ఆ డెఫినేషన్ని. అలానే మిగతా 2 బెయిల్ ఎందుకు డినై చేసింది అండ్ దీనివల్ల యొక్క బెయిల్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంది అంటే ఇన్ని రోజులు యాక్చువల్లీ యూఏపీఏలో సెక్షన్ 43, ఓకే, సెక్షన్ 43D క్లాస్ 5లో బెయిల్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు ఆ బెయిల్ కండిషన్స్ గురించి సుప్రీంకోర్టు ఏం కమెంట్ చేసింది, ఇవి మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS పేపర్ 2, GS పేపర్ 3 అండ్ ఆప్షన్లో PSCR పేపర్కి రిలేటెడ్. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ టు యూ. ఫస్ట్ మనం క్రొనాలజికల్గా చూద్దాం ఒకసారి. 2020, ఓకే, 2020 ఢిల్లీ రాయట్స్, ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లు, ఢిల్లీ రాయట్స్. సో యాక్చువల్లీ ఇది ఏ సందర్భంగా జరిగిందంటే అంటే దీని యొక్క పర్పస్ వేరే అయినప్పటికీ కూడా వీటిని ఏ అల్లర్లలో భాగంగా చేశారంటే దీనికన్నా 1 year ముందు 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA ప్రొటెస్ట్ జరుగుతుండే మన ఇండియా మొత్తం మీద. అంటే CAA అల్లర్లలో భాగంగా దీన్ని కలిపి ఈ యొక్క స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, ఢిల్లీ రాయట్స్ as a part of anti-CAA ఈ యొక్క ప్రొటెస్ట్లో భాగంగా ఈ ఢిల్లీ అల్లర్లు చేయడం జరిగింది. ఈ యొక్క ఢిల్లీ అల్లర్లలో ప్రధానంగా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 మెంబర్స్ చనిపోవడం జరిగింది. మోర్ దాన్ 50 మెంబర్స్ డెత్, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఓకే, అలానే చాలా సివిల్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది అండ్ చాలామంది ఇంజూర్ కూడా అయ్యారు. సో దట్ మీన్స్ హ్యూమన్ లైఫ్ అండ్ మెటీరియల్ లైఫ్ 2 కూడా జరిగినాయి. సో ఇది జరిగిన తర్వాత దెన్ పోలీస్ ఏం చేశారంటే యూఏపీఏ యాక్ట్ ప్రకారం, యూఏపీఏ ఓకే 1967 యాక్ట్ ప్రకారం ఒక 7 మెంబర్స్ పైన ఛార్జ్ ఫైల్ చేయడం జరిగింది. 7 మెంబర్స్, ఓకే, యూఏపీఏ ఛార్జెస్ ఫైల్ చేశారు. యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. యాక్చువల్లీ యూఏపీఏ అనేది జనరల్గా ఏ సందర్భాల్లో ఫైల్ చేస్తారు ఈ యూఏపీఏ అనేది అంటే ఒక ఎనీథింగ్ రిలేటెడ్ టు టెర్రరిజం. ఓకే, ఎనీథింగ్ రిలేటెడ్ టు టెర్రరిజం ప్రకారం అని చెప్పేసి. మరి యూఏపీఏ సెక్షన్ 15లో టెర్రరిజం అంటే తన యొక్క యూఏపీఏ సెక్షన్ 15లో టెర్రరిజం అన్న దాంట్లో డెఫినేషన్ ఏ విధంగా ఉంది అంటే దేన్ని టెర్రరిజం అంటున్నారు, ఏ చర్య అయినా సరే మన ఇండియా యొక్క యూనిటీని కానీ, ఇంటిగ్రిటీని కానీ, సెక్యూరిటీని కానీ, ఓకే, లేదా ప్రజల్లో భయాన్ని కలిగించేది దేని ద్వారానైనా సరే. ఇంతకుముందు వెపన్స్ ద్వారా ఉండేది లేదా ఏ విధంగానైనా సరే ఇలా క్రియేట్ చేస్తే దాన్ని టెర్రరిజం అనే డెఫినేషన్లోకి వస్తుంది అన్నారు. మరి ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఈ ఢిల్లీ రైట్స్ అనేది ఖచ్చితంగా అంటే ఈ యొక్క పోలీసుల ప్రకారం ఏంటంటే ఇది భారతదేశం యొక్క నేషన్ యొక్క సెక్యూరిటీ, ఓకే, సెక్యూరిటీ
దాంతోపాటు మన భారతదేశం యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని డిస్టర్బ్ చేసే విధంగా ఉంది, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని డిస్టర్బ్ చేసే విధంగా ఉంది. ఎందుకంటే పోలీసులు ఏమంటున్నారంటే వీళ్ళ యొక్క ఢిల్లీ రియోట్స్ వీళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశము ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దామని కాదు, కావాలని వీళ్ళు ఒక సిస్టమేటిక్గా కొన్ని రోడ్స్ బ్లాక్ చేశారు అండ్ వీళ్ళు కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేద్దామని ట్రై చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం అప్పుడు మనకి డొనాల్డ్ ట్రంప్ విజిట్ ఉండే, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ని వీళ్ళు ఇంటర్నేషనలైజ్ చేద్దామని కూడా అనుకున్నారు. అంటే వీటెనకాల ఒక కుట్రకోణం దాగుంది, ఒక కన్స్పిరసీ దాగుంది అని చెప్పేసి మళ్ళీ ఆ కన్స్పిరసీలో ఈ 7 మెంబర్స్లో ప్రధానంగా ఈ కన్స్పిరసీని ప్లాన్ చేసింది. ఓకే, ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాస్టర్ మైండ్ ఇద్దరు అన్నమాట, ఉమర్ ఖలీద్ అండ్ షార్జిల్ ఇమామ్. మిగతా 5 మెంబర్స్ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు. ఓకే, మిగతా 5 మెంబర్స్ ఎవరంటే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినటువంటి వాళ్ళు. వీళ్ళకు ఒక స్ట్రాటజిక్, వీళ్ళకు ఒక అటానమీ అంటూ లేదు, అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. సో ఇందులో కూడా వీళ్ళిద్దరు 2 కేటగిరీ ఆఫ్ పీపుల్. సో వీళ్ళు ఇలా చేశారు అన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ 7 మెంబర్స్ తరపున లాయర్ ఏమన్నారంటే, మీరు యూఏపీఏ యాక్ట్ ప్రకారం టెర్రరిజం అంటే ఏమన్నారు, మీరు ఈ యొక్క ఇండియా యొక్క యూనిటీ కానీ సెక్యూరిటీ కానీ ఇంటిగ్రిటీ కానీ ఎఫెక్ట్ చేయడం, వేటి ద్వారా వెపన్స్ లాంటి ద్వారా చేయడం ద్వారా అంటేనే టెర్రరిజం అంటున్నారు కదా. మరి మేము ఎలాంటి వెపన్స్ యూజ్ చేయలేదు కదా, మరి మేము ఎలాంటి ఆయుధాలు ఉపయోగించినప్పుడు మేము చేసిన పనిని మీరు టెర్రరిజం అనే డెఫినేషన్లో ఎలా చూస్తారు అని వాళ్ళ యొక్క లాయర్ అడిగారు అనమాట. దానికి స్పందిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, టెర్రరిజం అంటే కేవలం ఆయుధాలు ఉపయోగించడమే కాదు, ఆయుధాలు లేకుండా వేరే మార్గాల ద్వారా కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేద్దాం, ఒక ఫియర్ క్రియేట్ చేద్దామని చూసినా దాన్ని కూడా టెర్రరిజంలోకి కౌంట్ చేయడం జరుగుతుంది అని టెర్రరిజానికి ఉన్నటువంటి డెఫినేషన్ని కొద్దిగా వైడెన్ చేయడం జరిగింది. ఓకే, ఏదైనా ఒక చర్య ద్వారా అక్కడ ఆయుధాలు ఉపయోగించకపోయినా, సో ఈ విధంగా వీళ్ళు ఎలా అయితే చేశారో ఒక ఆర్గనైజ్డ్గా కావాలని రోడ్స్ బ్లాక్ చేసి ఒక కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేసి ప్రజల్లో ఒక భయాందోళనలు చేద్దామని ఏదైతే ట్రై చేశారో అది కూడా టెర్రరిజం అన్న డెఫినేషన్లోకి వస్తుంది అని చెప్పేసి ఓవరాల్గా కోర్టు ఇప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్లో ఈ యొక్క టెర్రరిజం యొక్క డెఫినేషన్ని పెంచడం జరిగింది. అందుకోసమే ఈ జడ్జిమెంట్లో టెర్రరిస్ట్ యాక్ట్ యొక్క డెఫినేషన్ని పెంచింది. ఓకే, అంటే దాన్ని చూసే విధానాన్ని పెంచింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇలా యూఏపీఏ కేసుల్లో బెయిల్ ఇవ్వడం కానీ, యూఏపీఏ యొక్క సెక్షన్స్ని ఇంటర్ప్రిట్ చేయడం కానీ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ బెంచ్ మాత్రమే చేస్తుంది అనమాట. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఇందులో అట్లీస్ట్ మినిమం ఎంతమంది జడ్జెస్ ఉంటారో మీకు తెలుసు. ఓకే, తెలియకపోతే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, వీళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళ 2020లో అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వన్స్ అరెస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ యొక్క పోలీసుల కస్టడీ తీసుకుంటారు, దాని తర్వాత ప్రాసిక్యూషన్ జరుగుతుంటుంది అండ్ విట్నెస్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా. సో ఫైనల్గా ఇప్పుడు ఈ 7 మెంబర్స్ బెయిల్కి అప్లై చేయడం జరిగింది. ఓకే, సో ఈ 7 మెంబర్స్ బెయిల్కి అప్లై చేశారనమాట. ఓకే, సో బెయిల్కి అప్లై చేశారు. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు బెయిల్ని యూఏపీఏలో ఉన్నటువంటి సెక్షన్ 43D క్లాస్ 5 అనేది డీల్ చేస్తుంది. యూఏపీఏలో ఉన్నటువంటి సెక్షన్ 43D క్లాస్ 5 యొక్క బెయిల్ విధానాలను డీల్ చేస్తుంది. సో ఈ సెక్షన్ డీల్ చేసేటప్పుడు కోర్టు ముందు ఉన్నటువంటి సమస్య అంటే కొన్ని ఛాలెంజ్ ఏంటంటే, నెంబర్ 1, కెన్ ఆల్ అక్యూజ్డ్ ట్రీటెడ్ ఇన్ సేమ్ మేనర్. ఇప్పుడు 7 కూడా యొక్క బెయిల్కి అప్లై చేశారు కదా, మరి 7 ఒకటేలాగా ట్రీట్ చేయాలా అన్నప్పుడు సుప్రీంకోర్టు ఫర్ ద ఫస్ట్ టైం ఈ కేసులో ఏం చెప్పిందంటే, లేదు, యూఏపీఏ కేసుల్లో యొక్క ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఒకేలా చూడలేము. ఎవరైతే ఆ సంఘటనకి ఒక మాస్టర్ మైండ్ ఉన్నారో, ఎవరైతే టెర్రరిజం యాక్ట్ అని మనం అంటున్నామో దానికి మాస్టర్ మైండ్ ఉండి దాన్ని వాళ్ళు వాళ్ళ కంట్రోల్ ఉందో అంటే లైక్ ఆపేయవచ్చు యాక్ట్ని లేదా చేయాలని చెప్పేసి, అంటే పూర్తి కంట్రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ప్రైమా ఫేసీ నిందితులు అంటాం. ఓకే, ఇక్కడ మనకి ప్రైమా ఫేసీ అంటే ఎలాంటి విచారణ లేకుండా డైరెక్ట్ చూడగానే వీళ్ళు తప్పు చేశారు అన్న లెవెల్లో ప్రైమా ఫేసీ నిందితులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అక్యూజ్డ్ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తామా మనం అంటే కాదు అని చెప్పారు. మళ్ళీ ఈ అక్యూజ్డ్లో కూడా మన క్లాసిఫికేషన్ అని చెప్పేసి ఒకటి ఆన్సర్ ఇచ్చింది. అందువల్ల 2కేమో బెయిల్ ఇవ్వలేదు, ఎందుకంటే ప్రైమా ఫేసీ
ఓకే, అంటే కేసు చూడగానే ప్రాథమికంగా సాక్ష్యాలు అనేవి వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. అదే వీళ్ళ 5 మెంబర్స్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ ప్రైమా ఫేసీ కాదు, వీళ్ళు ఓన్లీ ఎగ్జిక్యూట్ చేశారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని. అలా కోర్టు ఇంకేం పరిశీలించిందంటే ప్రొలాంగ్డ్ ఓకే ఇన్కార్సినేషన్ అంటే చాలా రోజుల నుంచి జైల్లో ఉంటే. ఎందుకంటే చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నారంటే మీనింగ్ ఏంది అంటే వాళ్ళ యొక్క ట్రయల్ చాలా మెల్లిగా జరుగుతుంది అన్నట్టు కదా. మరి చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నారు అన్నటువంటి రీజన్ వల్ల కూడా బెయిల్ ఇవ్వచ్చా అంటే మళ్ళీ కోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ వాళ్ళ ప్రైమా ఫేసీ ప్రాథమికంగా వాళ్ళు ఒకవేళ నిందితుల్లాగా అనిపిస్తే కనుక వాళ్ళు చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నారు అన్న కారణంగా వాళ్ళకి మనం బెయిల్ ఇవ్వలేము. అదే ఎవరైతే కనుక ప్రైమా ఫేసీగా కాదు అక్యూజ్డ్, ఎవరైతే కేవలం ఎగ్జిక్యూటివ్ రోల్లో మాత్రమే ఉన్నారు, ఎవరైతే కనుక తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇందులో, వాళ్ళు ఒకవేళ చాలా రోజుల నుంచి కస్టడీలో ఉన్నట్టయితే కనుక వాళ్ళు చాలా రోజుల నుంచి కస్టడీలో ఉన్నారు అన్నటువంటి బేస్తోని వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేసి బెయిల్ ఇచ్చేటప్పుడు చాలా రోజుల నుంచి జైల్లో ఉండడం అనే దానికి కూడా ఈ యొక్క అందరికీ మనం సేమ్గా అప్లై చేయలేమని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈ విధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసులో మెయిన్గా చెప్పినటువంటి విషయాలు ఒకటి వచ్చేసేసి టెర్రరిజం యాక్ట్ అన్న డెఫినేషన్ దాన్ని వైలెన్స్ మెథడ్స్ కాకపోయినప్పటికీ కూడా అండ్ వెపన్స్ యూజ్ చేయకపోయినప్పటికీ కూడా అలాంటి దాన్ని కూడా వైలెన్స్ యాక్ట్ పరిధిలోకి వీళ్ళు తీసుకుంటామని చెప్పారు. అదే ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క అక్యూజ్ని అందరినీ ఒకేలాగా చూడలేం. ఎవరికైతే కనుక ప్రైమా ఫేసీగా ఓకే ప్రాథమికంగా సాక్ష్యాలకు ఎవరికైతే కనుక వ్యతిరేకంగా ఉన్నాయో అట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వలేము, ఈవెన్ వాళ్ళు ఎక్కువ సంవత్సరాల నుంచి ఎక్కువ రోజుల నుంచి జైల్లో ఉన్నప్పటికీ కూడా అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిందనమాట. ఓకే, సో మరి దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏందో చూద్దాం. మీకు ఇది మొత్తం అర్థమైందనుకుంటా ఈ యొక్క యూఏపీఏ వీళ్ళని ఎందుకు ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పేసి. సరే, సుప్రీంకోర్టు మనకి యొక్క ఢిల్లీ రైట్స్ కేసు 2020కి సంబంధించిన ఢిల్లీ రైట్స్ కేసులో యొక్క బెయిల్ విషయంలో కొన్ని కమెంట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో 5 అక్యూజ్డ్ పర్సన్స్కి బెయిల్ ఇచ్చింది. ఇద్దరికి ఉమర్ ఖాలిద్ అండ్ షాజిల్ ఇమామ్ వీళ్ళకి బెయిల్ డిక్లైన్ చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ఇంకా ఫర్దర్గా యొక్క యూఏపీఏ డెఫినేషన్ ఉన్నటువంటి టెర్రరిజం అన్న స్కోప్ని మరింతగా పెంచడం జరిగింది. దాంతోపాటు ప్రొలాంగ్డ్ ఇన్కార్సిరేషన్ అని చెప్పినట్టుగా ఎక్కువ రోజులు జైల్లో ఉండడం అనేది మరి అది బెయిల్ ఇచ్చే ముందు దాన్ని మనం కన్సిడర్ చేయాలా లేదా, అలానే ఈ యొక్క అక్యూజ్డ్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలా లేదా అన్న విషయాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు అడ్రస్ చేసిందని చెప్పాను. ఈ 5 మెంబర్స్కి బెయిల్ రావడం జరిగింది అండ్ 2 మెంబర్స్కి బెయిల్ రాలేదు. ఈ 5 మెంబర్స్కి బెయిల్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే సింపుల్, వాళ్ళు ఓన్లీ ఆపరేషన్ రోల్లోనే ఉన్నారు, వాళ్ళ కీలకమైనటువంటి పాత్రలో లేరు. సో ఇట్లాంటి సందర్భాలలో సుప్రీంకోర్టు ఈ యొక్క యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఏ నజీబ్ ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే యూఏపీఏ కేసులలో కూడా ఒకవేళ వాళ్ళు కీలకమైనటువంటి నిందితులు కానట్టయితే కనుక, వాళ్ళు ఎక్కువ రోజుల నుంచి జైల్లో ఉన్నట్టయితే కనుక వాళ్ళ పర్సనల్ లిబర్టీని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది. కాబట్టి ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని వీళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇందులో మరి ఎందుకు డిలే అయింది అన్నదానికి వాళ్ళు ఇచ్చినటువంటి రీజనింగ్, అలానే బెయిల్ కొన్ని కండిషన్స్తో ఇచ్చారు ఆ 5 మెంబర్స్ కూడా. ఇవి ఆ కండిషన్స్ లైక్ 2 lakhs పర్సనల్ బాండ్, అలానే వీక్లీ ట్వైస్ పోలీస్ దగ్గర వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేస్తుండాలి, ఉండాలి, వాళ్ళ పాస్పోర్ట్ సరెండర్ చేయాలంటే ఢిల్లీ దాటి బయటకు వెళ్ళకూడదు. అండ్ ఇక్కడ మీకు యూఏపీఏలో సెక్షన్ 15 అనేది టెర్రరిస్ట్ యాక్ట్ డెఫినేషన్ చెప్తుంది. అండ్ సెక్షన్ 43D5 అనేది అరెస్ట్కి సంబంధించినటువంటి విషయాలు చెప్తుంది. అండ్ ఇక్కడ అరెస్ట్ అనేది ఏ సందర్భాలలో ఇది అంటే బెయిల్ ఇవ్వడం చాలా స్ట్రిక్ట్ అని చెప్పేసి అంటే ఎవరైతే కనుక ఒక పర్టిక్యులర్ టెర్రరిస్ట్ యాక్ట్ని ఐడియాలజికల్గా వాళ్ళే కారణమై ఉంటారో, వాళ్ళే దాని వెనకాల బ్రెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో బెయిల్ ఇవ్వడం అనేది కుదరదు అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. ఓకే, సో దీని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి బెయిల్ అనేది రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఉమర్ ఖాలిద్ అండ్ షార్జిల్ ఇమామ్ వీళ్ళు టెర్రరిస్ట్ యాక్ట్లో వీళ్ళే ఫుల్ కంట్రోల్గా చేసినారు. కాబట్టి వీళ్ళే ప్రధానమైనటువంటి నిందితులు అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి వీళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మా యొక్క ట్రయల్ వేగంగా జరగట్లేదనో, లేకపోతే మా యొక్క జ్యుడిషియల్ కస్టడీ ఇంకా చాలా రోజుల నుంచి ఇలానే కొనసాగుతుందని చెప్పేసి మళ్ళీ బెయిల్ అడగొచ్చు. ఓకే, లేదా ఈ కేసుకు సంబంధించి వేరే విట్నెసెస్ ఉంటారు కదా, వాళ్ళ ఎగ్జామినేషన్ మొత్తం అయిపోయింది, వీళ్ళు బయటకు వెళ్ళినా కూడా కేసును ప్రభావితం చేయలేరు అనుకున్నప్పుడైనా సరే కోర్టు వీళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు. అది వీళ్ళ ముందున్నటువంటి ఆప్షన్స్. మరి ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఈ పర్టికులర్ జడ్జిమెంట్ అనేది ఈ యొక్క బెయిల్ ఇచ్చేటటువంటి విధానం గురించి కొత్తగా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఎవరికి అగెనిస్ట్గా ఉంది అండ్ నాన్ ప్రైమా ఫేసీ విషయం,
దాంతోపాటు టెర్రరిస్ట్ యాక్ట్ అనే దానికి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే కేఏ నజీర్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అంటే జైల్లో ఎక్కువ రోజుల నుంచి ఉండడం అనేటువంటిది అందరికీ వర్తించదు అక్యూజ్డ్లో. ఆ అక్యూజ్డ్ యొక్క నేచర్ను బట్టి క్రైమ్లో దాన్ని బట్టే ఇది అప్లికేబుల్ ఉంటుంది, అంటే లిమిటెడ్ క్వాలిఫైడ్ నేచర్ ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఓవరాల్ జడ్జిమెంట్ ఏంటంటే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఏదైతే ఉందో అది వ్యక్తి యొక్క లిబర్టీని అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీని రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే నేషనల్ సెక్యూరిటీని డిస్టర్బ్ చేసినట్టయితే కనుక వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీని ఎంజాయ్ చేసేటటువంటి రైట్ ఉండదు అన్నటువంటి సిగ్నల్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్ పైన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు ద యూఏపీఏ యాక్ట్ 1967 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. యూఏపీఏ యాక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే యూఏపీఏలో టెర్రరిస్ట్ యాక్ట్ అనేది కేవలం ఈ యొక్క కన్వెన్షనల్ వెపన్స్ యూజ్ చేసినటువంటి ఏదైనా చర్యని మాత్రమే మనం తీవ్రవాద చర్య అంటున్నారు మరి యూఏపీఏ డెఫినేషన్ ప్రకారం. అలానే సెకండ్ స్టేట్మెంట్ సెక్షన్ 43D క్లాస్ 5 యూఏపీఏ ప్రకారము ఈ యొక్క స్టాట్యూటరీ బార్ అండ్ బెయిల్ ఇఫ్ అక్యూజేషన్స్ అపియర్ ప్రైమా ఫేసి, అంటే ఒక వ్యక్తి నిజంగానే ప్రాథమికంగా అతను తప్పు చేసినట్టు కనిపిస్తే కనుక అతనికి బెయిల్ ఇవ్వడం కష్టం అంటున్నారు సెక్షన్ 43D క్లాస్ 5 ప్రకారం. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తుందో చూద్దాం. సుప్రీంకోర్టు ఏమంటుందంటే యూఏపీఏ ప్రకారం ఒక వ్యక్తి చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నారు, ఇంకా అతను ట్రయల్ స్టార్ట్ కాలేదు అన్నప్పుడు అతను ప్రైమా ఫేసా లేదా కాదా సంబంధం లేకుండా అతనికి ఆటోమేటిక్గా బెయిల్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్ని ఎగ్జామిన్ చేసి ఇందులో ఎన్ని కరెక్ట్ అనేవి చెప్పడానికి ట్రై చేయండి. అలా మెయిన్స్ క్వశ్చన్, జనరల్ యాంటీ టెర్రర్ లా కెనాట్ బికమ్ జనరల్ యాంటీ లిబర్టీ లా. ఓకే, సో యాంటీ టెర్రరిజం లా అన్నీ కూడా యాంటీ లిబర్టీ లా కాలేవు. ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు మనకి ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్స్ కాంటెక్స్ట్లో హౌ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ బ్యాలెన్స్ నేషనల్ సెక్యూరిటీ విత్ పర్సనల్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21. సో అండర్ ఆర్టికల్ 21లో ఉన్నటువంటి పర్సనల్ లిబర్టీని, అలానే మనకి ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ లైక్ మన టెర్రరిస్ట్ యూఏపీఏ లాంటి లాస్లో ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీని అండ్ ఆర్టికల్ 21లో ఉన్నటువంటి పర్సనల్ లిబర్టీని ఎలా కోర్ట్స్ బ్యాలెన్స్ చేయాలి ఎస్పెషల్లీ ఇట్లాంటి సందర్భాలలో అని చెప్పేసి ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు యూఏపీఏ కేసుకు సంబంధించి ఈ యొక్క ఉమర్ ఖలీద్ అండ్ షార్జిల్ ఇమామ్ ఇద్దరికి బెయిల్ రిజెక్ట్ చేసింది అండ్ మిగతా 5 మెంబర్స్కి బెయిల్ ఇచ్చింది. ఈ కాంటెక్స్లో యూఏపీఏ కేసులలో అందరూ అక్యూజ్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలా లేదా అన్నదానికి మనకు ఆన్సర్ దొరికింది. అట్ ద సేమ్ టైం బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా ట్రీట్ చేయాలన్న దానికి ఆన్సర్ దొరికింది. దాంతోపాటు టెర్రరిజం అంటే వైలెన్స్ మెథడే కాదు, ఈవెన్ వేరే మార్గాల ద్వారా కూడా మన భారతదేశం యొక్క సెక్యూరిటీకి కానీ లేదా ఇంటిగ్రిటీకి కానీ ఎఫెక్ట్ చేసినట్టయితే అది టెర్రరిజం పరిధిలోకి వస్తుంది అన్నదానికి కూడా మనకు ఆన్సర్ దొరకడం జరిగింది. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీకు వాల్యూ ఎడిషన్గా ఉంది అనుకుంటున్నాను. మరి మీకు వాల్యూ ఎడిషన్గా అనిపించింది, ఈ టాపిక్ పైన మీకు ఈ వీడియో కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే కనుక లైక్ చేయడానికి ప్రయత్నించండి, సో దట్ మన కంటెంట్ రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా సజెస్ట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు సజెస్ట్ యువర్ టాపిక్ నేమ్స్, okay, so that I will consider those topics. Thanks for watching this video. Have a great day. Jai Hind.